హలో రామ్ గారు. హాయ్ నాగరాజ్. లైఫ్లో ప్రతి ఒక్కరూ కూడా కోపం అనే ఎమోషన్ నుంచి తప్పించుకోలేరండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ అది సమయం సందర్భానుసారం ఉంటే చాలా మంచిది. కొంతమందికి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేసుకోలేకపోతారు. అంటే దానివల్ల కొంతమంది రిలేషన్షిప్ని పోగొట్టుకున్నారు, కొంతమంది ఫిజికల్గా హర్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేరెంట్స్ నుంచి దూరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మన ఎడ్యుకేషన్ కెరీర్ నుంచి చూసుకుంటే కొంతమంది ఫ్రెండ్స్ని కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది బాస్కి ఎంప్లాయీకి మధ్య ఉండేటువంటి రిలేషన్ కూడా పోతుంది. అండ్ ఎవరైతే మంచి రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళు చూపించినటువంటి కోపం వల్ల అవి కూడా బ్రేక్ అయినటువంటి సందర్భాలు చాలా చూస్తుంటాం. ఇలా ఒక సిచ్యువేషన్ అనే కాదండి, నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ నుంచి ఒక కోపం అనేటువంటి ఎమోషన్స్ వల్ల చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ కలవని వాళ్ళు. సో వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కలవాలని ఆశిద్దాము. అది ఎలా ఓవర్కమ్ అవ్వాలని. ఏంటి నారాజ్, ఇవాళ నా మీద చాలా కోపంగా ఉన్నావు, ఈ సబ్జెక్ట్ తీసుకున్నా. ఆడియన్స్ కోసం సార్, ఆడియన్స్ కోసం. ఎక్కడో నేను చదివాను, కోపం అనేది చీపురు లాంటిది, చాలా అవసరం. కానీ లాంటిది అది ఉండాల్సిన ప్లేసు ఒక మూల, రోజుకు ఒక్కసారి అవసరం. ప్రతి ఇంట్లో చీపురు ఉంటుంది కానీ మూల ఉంటుంది, కానీ ప్రతి అవసరమే అది. అలా అని ఇంటి మధ్యలో వచ్చి పెట్టలేము. కోపం అవసరమే, కోపం కూడా చీపురు లాంటిదే, కానీ అవసరమైనప్పుడు ఉపయోగించాలి, అవసరం లేనప్పుడు అది మూల ఉంచాలి. అవును. కోపం అనేది ఒక మానవ ఎమోషన్. అది మనం ఈ ఎమోషన్ని వ్యక్తం చేయటంలో ఎలా వ్యక్తం చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అవునండి. సోక్రటీస్ అంటాడు, కోపంగా ఉండడం పెద్ద తప్పేం కాదు, కానీ కోపాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఏ ఉద్దేశంతో ప్రదర్శించాలో తెలిసినవాడు జ్ఞాని అని. ఇన్ని తెలిస్తే వాడు కోపం ఏముంటుంది? సో ఆయన చెప్పాడు, కోపం రావటం తప్పు కాదు, కోపాన్ని ప్రదర్శించే పరిస్థితి తెలియకపోవడం, ప్రదర్శించే విధానం తెలియకపోవడం అది తప్పు అని. అవును. చాలామంది ఎన్నిసార్లు మన జీవితంలో చాలాసార్లు మనం కోపాన్ని ప్రదర్శించి తర్వాత రిగ్రెట్ అయిన సందర్భాలు ఉంటాయి. అనవసరంగా కోపడ్డాను, ఇట్లా అనుకుంటే బాగుండేది. సో కోపాన్ని ఒక్కొక్కసారి అక్వైర్డ్ యాంగర్ అంటారు. అంటే మనం కోపాన్ని ప్రదర్శించడం వేరు, కోపం ఫీల్ అవ్వటం వేరు. కోపాన్ని ప్రదర్శిస్తే మంచిదే, సరిగ్గా పనిచేయని ఉద్యోగి మీద కోపం ప్రదర్శించి మనం పని చేసేటట్టు చేసుకోవచ్చు. పిల్లలు ఎవరైనా మాట వినకుండా, చిన్న పిల్లలు అమ్మ చెయ్యి దాటి కొంచెం దూరంగా అని కోపం భయపడి వెనక్కి వచ్చేటట్టు చేయొచ్చు. ఇవన్నీ ప్రదర్శించే కోపాలు, ఉపయోగపడే కోపాలు, చీపురులాగా. అవును. కానీ మీ కోపం వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చి, మీ బీపీ పెరిగి, మీ సంబంధాలు దెబ్బతిని, ఇది నెగటివ్ యాంగర్. ఎగ్జాక్ట్లీ. ఈ నెగటివ్ యాంగర్ గురించే మనం మాట్లాడుతున్నాం. ఎన్ని యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా దీని మీద రీసెర్చ్ చేశాయి. మనిషి ఎందుకు కోపం వస్తుంది? తను అనుకున్నట్టు పరిస్థితులు లేకపోతేనో, ఉన్న పరిస్థితులు తనకు నచ్చకపోతేనో వచ్చే ఎమోషనే కోపం, యాంగర్. ఈ యాంగర్ ప్రదర్శించడం జనరల్గా ఎవరి మీద ప్రదర్శిస్తుంటామంటే, మనకు అణిగిమని ఎవరుంటారో వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తాం. ఉదాహరణకి ఒక ఎంప్లాయీ ఆఫీస్లో వాళ్ళ ఆఫీసర్ ఏదో ఇంటికి దగ్గరలో వచ్చాడని చెప్పి ఒకసారి ఇంటికి రండి అన్నాడు. వాళ్ళ బాస్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆయన మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు ఇస్తూ ఉండగా ఆ గ్లాస్ అందుకుంటుండగా చేయి జారి కింద పడిపోయి గ్లాస్ పగిలిపోయింది. అప్పుడు ఏమంటాడు? సార్ పర్లేదు, అరే రే పగిలిపోయింది అని బాస్ అంటే, ఈ ఇంటికి ఇన్వైట్ చేసిన ఎంప్లాయీ అరే రే పర్వాలేదు సార్, గాజు గ్లాసే కదా, ఊడ్చేస్తాను, క్లీన్ చేస్తుంది, మావిడి క్లీన్ చేస్తుందండి. ఇదే వాళ్ళ ఆవిడ పొద్దున్నే మీకు నీళ్ళు అందిస్తూ పొరపాటున చేయి జారి కింద పగిలితే ఏం చదువుకున్నావు? కామన్ సెన్స్ లేదా? ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇయ్యక్కర్లేదా? ఎట్లా కింద వేస్తావు? అవును. ఇది అంటే ఒకే సంఘటన, అక్కడ కోపం రాలేదు, అవును, ఇక్కడ కోపం వచ్చింది. అంటే మనిషి అనుకుంటే, కోప్పడకూడదు అనుకుంటే తన కోపాన్ని అదుపు చేసుకోగలడు. అవతల వాళ్ళు ఈజీగా పడతారు అనుకుంటే వాళ్ళ మీద కోప్పడతాడు. అవును. సో ఈ కోపం అనేది మీకు అనుకూలమైన ఆయుధం కాకుండా ఇద్దరికీ ఉపయోగపడే ఆయుధంగా ఉండాలి. కోపం వల్ల వాళ్ళు నేర్చుకునేటట్టు ఉండాలి. మీ ప్రదర్శన కూడా చాలా సమయస్ఫూర్తితో ప్రదర్శించే కోపం అయి ఉండాలి. ఎలా సార్? అది ఏ విధంగా అంటారు? సో ఇంతకుముందు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాం.
అందులో నేను నెగిటివ్ ఎమోషన్ యాంగర్. అయితే యాంగర్ ఎప్పుడైనా సరే ఎప్పుడు వస్తుందంటే దానికి ఒక ట్రిగ్గర్ ఉంటుంది. కొంతమందిని చూస్తే కోపం, ఇది జరిగితే కోపం, నేను మాట్లాడుతూ ఉండగా మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే కోపం, నేను ఫోన్ మాట్లాడుతూ ఉండగా నాతో ఏదైనా మధ్యలో ఇంటరప్ట్ అయితే నా కోపం. ఇలా కొన్ని సందర్భాల్లో కొంతమందికి విపరీతమైన, మీరు చూసారా ఒక సంఘటన అందరికీ అదే సంఘటన అందరికీ కోపం రాదు. అవును, కొంతమందికి చాలా మామూలుగా ఉంటుంది, కొంతమందికి కోపం వస్తుంది. ఏంటి అని చూస్తే అది రెండో కారణం. రెండోది ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ స్టైల్. కొంతమంది టైప్ ఏ పర్సనాలిటీ అంటాం, వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ, వాళ్ళ కోపం ఎక్కువ, వాళ్ళ స్పీడ్ ఎక్కువ, వాళ్ళు రియాక్ట్ అవుతారు తొందరగా, ప్రతిదానికి రియాక్ట్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి కోపం వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా. కొంతమంది అదే సంఘటనను పర్వాలేదులే వెయిట్ చేద్దాం, ఏముంది కాసేపు కూర్చుందాం అన్నాడు. ఏంటి వెయిట్ చేసేది ఇంతసేపా, అవి కోపం వస్తుంది. సో రెండవది పర్సనాలిటీ. మూడవది నువ్వు ఒక సంఘటనను ఎలా చూస్తావు అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మనిషి, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, నీకు జరిగే సంఘటన 10%, కానీ 90% మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. అవునండి, 90% హౌ వి టేక్ ద ఇన్సిడెంట్, ఎలా తీసుకుంటాం అన్నది. మనం తీసుకునే విధానాన్ని బట్టి సంఘటనలో తేడా తెలుస్తుంది. చాలా. ఒకసారి అండి నేను ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ అ ఫ్లైట్, 3 సీట్లు ఉంటాయి, నేను కూర్చున్నా, పక్కన ఆయన నాకు బాగా లావుగా ఉంటాడు, ఆయన ఇలా జరిగి కూర్చున్నాడు, నాకు ప్లేస్ లేదు, నాకు చెప్పాలంటే ఇబ్బందిగా ఉంది, కొత్త ఆయన, నేను చాలా నాకు ప్లేస్ లేదు, ఇబ్బంది పడుతున్నా, కాలు లావుగా ఉన్నాడు, పైగా కాలు ఇలా వెడల్పు చేసి కూర్చున్నాడు. నాకు ఇంకా ఎవరికి చేద్దాం, ఎయిర్ హోస్టెస్కి చేద్దామని అనిపించింది. అది మధ్యలో ఒక స్టేజ్ ఆగి మళ్ళీ వెళ్ళాల్సి ఉంది. ఆయన ఇట్లా ఉన్నాడు, నా కోపాన్ని ఎట్లా ప్రదర్శించాలో తెలియదు, కావాలని నా లెగ్ని కొంచెం ప్రెస్ చేసి నేను సర్దుకున్నా, బట్ అయినా ఆయన ఇటు వస్తున్నాడు. నాకేం చేయాలో తెలియక స్టేజ్ ఆగిపోతూనే అప్పుడు దెన్ ఐ కాల్డ్ ఎయిర్ హోస్టెసెస్, ప్లీజ్ హెల్ప్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ సీట్. అప్పుడు ఎయిర్ హోస్టెస్ చెప్పింది నాకు, ఏం లేదండి, మీ పక్కన కూర్చున్న ఆయన పక్కన ఈజ్ అ పేషెంట్, ఆ పేషెంట్కి యూరిన్ బ్యాగ్ పెట్టారు, ఆయన అదొక్కటి క్యారీ చేస్తున్నాడు, ఆయనకి స్పేస్ ఇవ్వడం కోసం ఈయన జరుగుతున్నాడు కాబట్టి మీ దగ్గరకు వస్తున్నాడు, అందువల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అవునవునవును, ఆయన అలా జరిగే దాని వెనక కూడా ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ మీకు తెలియనంత వరకు కోపం వచ్చింది, తెలిసిన క్షణంలో ఏమైంది. సో నార్మల్ ఏ సంఘటన అయినా మనం వాళ్ళ దృష్టిలో చూడడం మొదలు పెడితే మీ కోపం తగ్గుతుంది. ఒక ఆయన సీరియస్గా పేపర్ చదువుతున్నాడు బస్ స్టాప్లో, చదువుతుంటే ఇంకో ఆయన 3 పిల్లల్ని వేసుకొచ్చాడు. ఆ 3 పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఎక్కువ శబ్దం చేస్తూ ఆడుకుంటూ, ఈయన పేపర్ చదువుతుంటే పేపర్ని ఇట్లా లాగి ఎట్లా చేస్తున్నాడు. ఈయనకి మహా కోపం వచ్చింది. కోపం ఎవరి మీద, పిల్లల మీద కాదు, వాళ్ళ నాన్న చూస్తూ ఉన్నాడు ఇవన్నీ చదువుతుంటే. అరే మీ పిల్లలు ఇంతగా అల్లరి చేస్తుంటే ఎలా చూస్తుంటో నాకు అర్థం కాదని, హలో జెంటిల్మెన్ వాట్ ఈస్ దిస్ అని అన్నాను, కెన్ యూ ప్లీజ్ స్టాప్ దెమ్ అని. ఈయన మెల్లిగా దగ్గరకు వచ్చి చాలా కోపంగా అరిచాడు. నిజమే సార్, నిజంగా వాళ్ళని ఆపాలనే నాకు ఉంది, అయితే కొన్ని గంటల క్రితం వీళ్ళ అమ్మ చనిపోయింది, హాస్పిటల్లో ఉంది, వీళ్ళని తీసుకెళ్తున్నాను, ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు వాళ్ళ అమ్మ చనిపోయిందని, వీళ్ళు ఇంతగా అరుస్తూ ఆడుకుంటున్నారు కదా అల్లరి చేస్తూ, వాళ్ళ అమ్మ శవాన్ని చూస్తే ఇక ఆటలు ఆగిపోవచ్చు, స్తబ్దులు అయిపోతారు, మాటలు ఉండవు, ఆఖరిసారిగా ఇక్కడ ఆడుకుంటున్నారు, వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు మాటలు రాలేదు, మీరైనా చెప్పండి సార్, వాళ్ళ అమ్మ చనిపోయింది, అల్లరి చేయొద్దని చెప్పండి సార్. ఇప్పుడు ఆయన కోపం ఏమై ఉంటుందండి, మాటలే రావు సార్, అసలు మాటలే రావు. పిల్లల్ని దగ్గర తీసుకొని ఒక్కసారి హగ్ చేసుకోవాలనిపిస్తుంది, ఫ్యూచర్ గుర్తొచ్చేస్తుంది, పిల్లల్ని దగ్గర తీసుకొని హగ్ చేసుకోవాలనిపిస్తుంది, అదే చేశాడు అతను. సో ఒక్క క్షణంలో మీ కోపం కింద పడిపోయిందంటే దానికి కారణం ఆలోచించండి. నెంబర్ 1 ఏంటంటే యూ స్టార్టెడ్ థింకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్స్. మీరు ఇతరుల పరిస్థితిని ఆలోచించడం ఎప్పుడు మొదలుపెట్టారో వెంటనే మీ కోపం తగ్గిపోతుంది, మీ ఎమోషన్స్కి లాజిక్ యాడ్ అవుతుంది. ఓ నేను ఇప్పుడు ఇట్లా ప్రదర్శించడం కాదు, ఇలా ప్రదర్శించాలి, ఈ ఎమోషన్ ఇప్పుడు ప్రదర్శించాలి. ఎందుకు ఫోన్ ఎత్తలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, రింగ్ అవుతూనే ఉంది, ఎత్తలేదు, ఇంకోసారి ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది, సార్ నా ఫోన్ ఎవరో కొట్టేశారు సార్, అరే అవునా, ఇందాక అంతగా అరిచారు అంటే మీకు తెలియదు, అవతల వాళ్ళ పరిస్థితి తెలుసుకునేంతవరకు మీరు హోల్డ్ చేయండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కోపం ఎవరికైనా రావడానికి కారణం ఏంటంటే
తమ వైపు నుంచే ఆలోచించటం, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించకపోవటం. కొంతమంది వెర్రి కోపం వచ్చేస్తుంది, మరి అదట్లా ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఎలా హోల్డ్ చేయాలి? బ్రెయిన్లో లాజిక్ మిస్ అయిపోతారు. భగవద్గీతలో శ్లోకం ఉంది, క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాన్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి. అంటే క్రోధం వచ్చిన వాడికి మార్నింగ్ మంచులో కప్పబడినట్టు వాడి జడ్జిమెంట్ మొత్తం ఇట్లా ఆవిరి కమ్మేసి తను జడ్జి చేయలేని పరిస్థితి వస్తుంది. బుద్ధిని కోల్పోతాడు, ఆలోచించే లక్షణాన్ని కోల్పోతాడు. ఆలోచించే లక్షణం కోల్పోయి ఎప్పుడైతే ప్రవర్తించాడో, అనాలోచిత చర్యలు ఎప్పుడు చేశాడో, ప్రణశ్యతి, నాశనం. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచిస్తే కోపాన్ని 50% మనం అడ్డుకట్ట వేయచ్చు. కోపాన్ని అణుచుకోవడానికి కొన్ని మనం పాటించడం ద్వారా కోపం లేకుండా చేసుకోవచ్చు. నెంబర్ 1, లివ్ ఇన్ ద ప్రజెంట్. అంటే మీరు కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అండి, నెంబర్ 1 భాష మారుతుంది, మీ లాంగ్వేజ్ కొత్త భాష వచ్చేస్తుంది. నెంబర్ 2, యూ విల్ స్పీక్ ఆల్ పాస్ట్, ఎప్పుడు గతం మాట్లాడతారు మీరు కోపం వచ్చినప్పుడు. 3rd, వాయిస్లో వాల్యూమ్ పెరుగుతుంది. అవును. 4th, బ్లేమింగ్ లాంగ్వేజ్ వస్తుంది, మీదే తప్పు, మీరే, మీ వల్లే, అసలు నువ్వు నాకు కోపం తెప్పించద్దు చెప్తుండే. వాళ్ళు ఎవరన్నీ తెప్పడానికి? అంటే మీ తాళాలని వాళ్ళ చేతులు ఇచ్చారు, మీరు అలా మాట్లాడకపోతే నేను ఇలా అని ఉండేవాడిని కాదు. అంటే ఇతరులు మిమ్మల్ని ఏమైనా మాట్లాడించగలరు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఎమోషన్స్ ఇతరుల చేతుల్లో ఉన్నాయి అని. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ లాంగ్వేజు, ఈ టోను, ఈ వాయిస్, కోపము అన్నీ తగ్గడం మొదలు పెడతాయి. లివ్ ఇన్ ద ప్రజెంట్. ద సెకండ్, మైండ్ఫుల్నెస్. ఈ లివ్ ఇన్ ద ప్రజెంట్ అనేది మైండ్ఫుల్నెస్. ప్రతిదీ అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఆలోచించి అవగాహన చేసుకోవటం మైండ్ఫుల్నెస్. ఎస్. ఇక ఆ తర్వాత మెడిటేషన్. కొంత మనిషికి నిదానాన్ని పొందుతారు. ఇది పొందినప్పుడు అర్థం చేసుకునే గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు చెప్పే వినే ఓపిక మీకు ఉంటుంది. ఓపిక ఉన్నప్పుడు కోపానికి స్థానం తక్కువ ఉంటుంది. ఈ కోపాన్ని మనం అదుపు చేసే, ఇది అదుపు అనడం కంటే కోపాన్ని అంటే మేనేజ్ చేయడం అంటాం, కంట్రోల్ మాత్రం కాదు, మేనేజ్ చేయాలి. ఓకే. ఎలా? నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడండి. కోచింగ్లో ఇద్దరం కలిసిన ఒక గొప్ప ఐడియాని ఇంప్లిమెంట్ చేశాం. బహుశా అది చాలామంది మన ప్రేక్షకులకు కూడా ఉపయోగపడవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్తే నో స్మోకింగ్ జోన్ ఉంటుంది, ఇంకా కొన్ని స్మోకింగ్ జోన్స్ కూడా ఉంటాయి. మీరు స్మోక్ చేయాలంటే అక్కడ మాత్రమే చేయాలి, అవును, ఇక్కడ మాత్రం స్మోక్ చేయకూడదు. వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్లేస్ని డిజైన్ చేసి, ఏం చేయలేదు, ఒక ప్లేస్ డెసిగ్నేటెడ్ ప్లేస్, అంటే ఈ ప్లేస్ను గుర్తించి మీరు ఏదైనా కోపంగా అనాలనుకున్నా, అరవాలనుకున్నా ఇక్కడికి వచ్చి మాత్రమే మాట్లాడాలి. దట్ ఈజ్ అ స్మోకింగ్ జోన్, దట్ ఈజ్ అ యాంగర్ జోన్. ఇక ఇల్లంతా బెడ్రూమ్ నో యాంగర్ జోన్, చిన్నపిల్లల ఇంట్లో నో యాంగర్ జోన్, వాళ్ళ రూమ్లో హాల్ నో యాంగర్ జోన్, ఇవన్నీ నో యాంగర్ జోన్. యాంగర్ జోన్స్ ఒక ప్లేస్. అంటే అతను ఎప్పుడైనా కోపం వస్తే జాగ్రత్తగా ఆ ప్లేస్కి వెళ్ళే కోపడాలి. ఈ వెళ్ళేలోపు కోపం తగ్గుతుంది. అదే టేకింగ్ టైం. కోపం తగ్గించుకోవాలనుకుంటే ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఒకటి. బ్రీతింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా కోపానికి బ్రీతింగ్కి చాలా సంబంధం ఉంది. కోపం పెరిగినప్పుడు బ్రీతింగ్ స్పీడ్ పెరుగుతుంది. నార్మలైజ్ చేయాలి బ్రీతింగ్. ఓకే. చేస్తే ఆలోచన వస్తుంది. ఈ స్పీడ్లో, ఈ స్పీడ్ బ్రీతింగ్ని రెగ్యులేట్ చేయడం కోసమని ఆ కోపంలో ఏం మాట్లాడుతామంటే లాజిక్ సంబంధం లేకుండా మాట్లాడతారు. ఆ తర్వాత మనుషుల మీద గ్రడ్జ్, ద్వేషం ఉంచడం ఉంది చూసారా, ఆ ద్వేషం మనిషిని మాటికి కోపం తెప్పిస్తుంది. అందుకే కొంతమంది చూస్తూనే కోపం ఉంటారు చూసారా, వాళ్ళ మీద ఉన్న ద్వేషం వల్ల. ఈ ద్వేషం ఆరోగ్యానికి కూడా హానికరమే. సైకలాజికల్గా ఉన్న ద్వేషం అనే నెగిటివ్ ఎమోషన్ బయలాజికల్గా మీకు ఎన్నో జబ్బులు తీసుకొస్తుంది. ఆ ద్వేషం లేకపోవడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు. దే లివ్ ఇన్ ద ప్రజెంట్, మైండ్ఫుల్నెస్, రిలాక్సేషన్ స్కిల్స్, మెడిటేషన్ చేయండి. ఇవన్నీ చేయడం ద్వారా మీరు పోల్చుకుంటే, అంటే ప్రోగ్రెస్ ఎట్లాంటిదంటే అండి, ఒక్కొక్క చినుకు, ఒక్కొక్క బొట్టు పడి, బకెట్ రాత్రి కారుతుంటే ఒక కుళాయిలోంచి తిప్పితే ఒక్కో బొట్టు పడుతుంటుంది, పొద్దున్న లేచేసరికి బకెట్ నిండిపోతుంది. సో ప్రతిరోజు కొంత ప్రాక్టీస్ చేసి రిలాక్సేషన్ చేయటం వల్ల మీరు కొంతకాలానికి అంతకుముందు వచ్చినంత కోపం ఇప్పుడు రావట్లేదు,
అది ప్రోగ్రెస్సేగా. ఎస్, సో ఎవ్రీడే ప్రోగ్రెస్, ఒక్కసారిగా కోపం మాయం అవ్వదు. అవును. ఎవ్రీడే కొంత ప్రోగ్రెస్ను సాధించి మానవ సంబంధాలని బలపరుచుకొని కోపాన్ని బాగా రెగ్యులేట్ చేసేంత అదుపును సాధించి దాని మీద ఎమోషనల్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్గా మనకి మసలొచ్చు ఈ సమాజంలో. మీ బంధాలు కుటుంబంలో కానీ ఫ్రెండ్స్ మధ్య కానీ చాలా బాగుంటాయి. నా రోజు కోపం వచ్చే వాళ్ళందరికీ ఒక చిన్న ఎక్సర్సైజు, ఓకే, మీరు కూడా ఒక్కసారి ఇట్లా పెట్టండి. రైట్, మీ పైన ఉన్న బొటన వేలు ఏ చేతిది? లెఫ్ట్ హ్యాండ్. నాది రైట్ హ్యాండ్. సో మన ఇద్దరం ఇట్లా చేతులు పెట్టినప్పుడే ఇద్దరిది చెరో వేలు ఉంది. అవును. మరి ఇద్దరు మనుషుల మధ్య అవగాహన, ఎమోషన్స్ డిఫరెంట్గా ఉండవా? ఎగ్జాక్ట్లీ అండి. ఈ డిఫరెన్స్ని గౌరవించే వాల్యూ మీ దగ్గర ఉంటే మీరు కోపాన్ని ప్రదర్శించే ముందు మీరు మీ వాల్యూని ప్రదర్శిస్తున్నారు కోపంగా. అంటే కోపం నెగిటివ్ అయినప్పుడు మీ వాల్యూ నెగిటివే. కంప్లీట్ మనిషి నెగిటివ్ అవుతాడు, అప్పుడు నెగిటివ్ అయిపోతాడు, వాల్యూ ఉండదు. వాల్యూ ఉండదు. సో ఫ్యూచర్లో మీరు కోపంగా చెప్పకపోయినా వాల్యూ పోయింది. అవును. సో మీరు వాల్యూను ముందు ఎస్టాబ్లిష్ చేస్తే కోపంగా చెప్పినా కూడా వాల్యూ వస్తుంది. ఇది ఎందుకు చెప్పానంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఒక రకంగా ఆలోచించరు, మన ఇద్దరమే కొత్తగా ఆలోచించాం. అవును. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి ఇట్లా చేయి పెట్టి అది సహజంగానే ఇట్లా ఉంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా ఉంచారుగా, వాట్ ఈజ్ యువర్ న్యాచురల్ పెట్టండి. ఇప్పుడు నౌ చేంజ్ ఇట్. ఆర్ యూ కంఫర్టబుల్? నాట్ అండి. నాట్ కంఫర్టబుల్. దాని అర్థం ఏంటంటే మీ సహజమైన స్టైల్ని నేను మారిస్తే యు ఆర్ నాట్ కంఫర్టబుల్. అవును. సో వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచి ఆ తేడాను అర్థం చేసుకొని మనం కమ్యూనికేట్ చేస్తే ఈ ఒక్క ఆలోచన చాలండి కోపం రాకుండా ఉండడానికి. బా, బెస్ట్ టిప్ అండి. వీడియో మొత్తం మీద ఈ ఒక్క టిప్ చాలు. హాయిగా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ అండి.